రైట్, నమస్తే. దాదాపు 2.5 ఏళ్ల కాలం పాటు ఆపరేషన్ కగార్ జరిగింది. ఈ ఆపరేషన్ కగార్లో దాదాపు చాలామంది, అంటే వందలాది మందికి పైగా కూడా లొంగిపోయారు. ఆ వందల సంఖ్యలో కూడా చాలామంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చాలామంది కాల్పుల్లో మరణించారు. ఆ కాల్పులో ఇటు మావోయిస్టులతో పాటు పోలీసులు చాలామంది మరణించారు. ఈ మరణించిన అనంతరం ఖచ్చితంగా మావోయిస్టు అందరూ లొంగిపోవాల్సిందే, గన్నులు వదిలేసి పెన్నులు పట్టండి, భారత రాజ్యాంగం ప్రకారం ఆ ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి, ప్రజా సమస్యలు ఏనుంటే పోరాటం చేయండి, ప్రభుత్వాలను ప్రశ్నించండి, కానీ అడవిల్లో అంటూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా గన్ను పట్టుకొని గన్నుతోనే రాజ్యం వస్తుందనే విధంగా ఈ పోరాటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరూ విరమించుకోవాలి. మీకు సమయం ఇస్తున్నాం 31 వరకు. ఖచ్చితంగా ఏదో ఒక డేట్ పెట్టి ఆ డేట్ వరకు ఖచ్చితంగా రావాల్సిందే, డెడ్ లైన్ ఇస్తామని, లేకపోతే ఎవరు అడవిలో కనిపించినా కాల్ చేస్తామంటూ కూడా డైరెక్ట్గా హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షానే డైరెక్ట్గా ఒక భారీ బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ సమయంలో చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు, ఆపరేషన్ కగార్ను ఆపివేస్తున్నాం అంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఉన్నారు, లొంగిపోలేదు అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వమే చెప్తుంది. గణపతి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ భార్య, ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టున్నారు, అందరూ లొంగిపోవాలని చెప్పి చెప్తూనే మళ్ళీ రోజు ఇంకా 4 లొంగిపోయారు, 5 లొంగిపోయారు అంటూ రకరకాల వార్తలు కూడా మనం చూస్తున్న పరిస్థితి చూస్తాం. దీనికి సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుక్మా జిల్లాలోని అబూజ్మడ్ కావచ్చు, కర్రెగుట్టలు కావచ్చు, లేకపోతే కొన్ని సుక్మా ఏరియాలో కావచ్చు, ఇవన్నీ అటవీ ప్రాంతాల్లో మొత్తం కూడా మావోయిస్టు అందరూ ఖాళీ అయిపోయారు. ఖాళీ అయిపోయిన సందర్భం కూడా ఆగస్టు 15న కూడా జాతీయ జెండాను కూడా ఆ పల్లె ప్రాంతాలకు, అయితే ఆదివాసీ గుడారాలకు కూడా తీసుకుపోతాను. ఎందుకంటే ఆదివాసులకు అసలు త్రివర్ణ పతాకం అంటే తెలియకుండా ఈ మావోయిస్టులు చేసిరు. మావోయిస్టులు అంటే ఓన్లీ ఒక ఎర్ర జెండా మాత్రమే ఉంటుంది, త్రివర్ణ పతాకం గురించి వాళ్ళకి వివరించలేదు. ఈ దేశంలోనే, ఈ ప్రాంతం కనీసం ఈ దేశంలోనే ఉంటుంది, దేశానికి ఒక ప్రధానమంత్రి మోడీ ఉంటాడు, లేకపోతే ఈ రకంగా రాజకీయ వ్యవస్థ ఉంటుంది, లేకపోతే ఈ చట్టాల్లో మనకు ఆదివాసీలకు కూడా హక్కులు కల్పించబడతాయని చెప్పేసి వాళ్ళకు ఎవరికి తెలియలేదు, ఎవరికి చెప్పకుండా దాచారు. చాలా మంది ఆదివాసీలను కూడా ఇన్ఫార్మర్ల పేరుతో చాలా మంది కూడా మావోయిస్టులందరూ కూడా చిత్రహింసలు పెట్టి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మావోయిస్టు ఉన్న రోజులు అసలు ఏం అభివృద్ధి లేదు, కానీ ఇప్పుడు అందరినీ ఖాళీ చేశాం కాబట్టి త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశంలో మీరు కూడా పౌరులే, మీరు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ దేశం అంటే ఏంటి, దేశాన్ని అభివృద్ధి, మీ దేశం కూడా ఇదే గ్రామంలో ఉంది అని చెప్పేసి కూడా చాటి చెప్తా ఉన్నామని చెప్పేసి ఆ ఛత్తీస్గఢ్ సీఎం కూడా విష్ణుదేవ్ సాయి కూడా చెప్పిన. అదేవిధంగా ముందు రోజు ఆగస్టు 14న ముందు రోజు చాలా మంది మహిళా మావోయిస్టులందరినీ కూడా లొంగిపోయినటువంటి, వాళ్ళు ఒక సంవత్సరం క్రితం లొంగిపోయినటువంటి మహిళా నాయకులు సుక్మా జిల్లాలో లొంగిపోయారు. వాళ్ళని తీసుకొచ్చి ర్యాంప్ వాక్ చేయించారు. చేనేత దుస్తులు ధరించి ఆ కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా వాళ్ళను అంటే ఒక ట్రైనర్ను, ఒక ఫారెన్ కంట్రీస్ ట్రైనర్స్ తెప్పించి వాళ్ళకు హావభావాలు ఏ విధంగా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఏ విధంగా పెంపొందించాలి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలనే విధంగా కూడా ఒక ఫారెన్ నుంచి ఆ ఫ్యాషన్ షోకి సంబంధించినటువంటి కొందరు తీసుకొచ్చి, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ ర్యాంప్ వాక్ చేయించారు. ఈ ర్యాంప్ వాక్ సంబంధించి ఆ చేసినప్పటి నుంచి కూడా మావోయిస్ట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు కావచ్చు, అదేవిధంగా పౌర హక్కుల సంఘం నేతలు, మేధావులు, ఆ విశ్లేషకులందరూ కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టు జడ్జి దీనిపైన విచారించాల్సింది. ఎవరెవరైతే ర్యాంప్ వాక్ చేయించారో ఒక మావోయిస్ట్ మహిళా నేతలను ర్యాంప్ వాక్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాల్సింది అంటూ కూడా నిన్న ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా సంచలనటువంటి ఆ ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేశారు పౌర హక్కుల సంఘం నేతలు. మాట్లాడదాం అసలు ఎందుకు ఆ ర్యాంప్ వాక్ చేయగల అంటే వాళ్ళు ఏం చెప్తున్నట్టు బీజేపీ నాయకులు, ర్యాంప్ వాక్ చేయించడం అంటే మావోయిస్టులను ర్యాంప్ వాక్ వరకు తీసుకురాగలిగినాం, మావోయిస్టులకు ర్యాంప్ వాక్ అంటే ఏంది అని చెప్పేసి వాళ్ళతోనే చేయించి ప్రజలందరినీ చప్పట్లు కొట్టే విధంగా ఎప్పుడు కూడా సుక్మా జిల్లాకు రాని వ్యక్తులను ఛత్తీస్గఢ్లో రాజధానికి రప్పించి మరి మేము చేయించగలిగినాం, అంత డెవలప్ చేసినాం, అంత మావోయిస్టులను మేము మార్చగలిగినాం, ఆదివాసీ కుటుంబాలను కూడా ఆదుకోబోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, లేకపోతే ఆ మిగతా మేధావులంతా కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ర్యాంప్ వాక్ చేయించడం అనేది ఖచ్చితంగా దీనిపైన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళందరిపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సింది అంటూ కూడా పౌర హక్కుల సంఘం నిన్న ఆగ్రహం వ్యక్తం చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు అంటే దాన్ని మీరు ఎందుకు ఖండించాల్సి వచ్చింది, ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందన్న? అంటే ఒకటి, జనరల్ గానే ఈ ర్యాంప్ వాక్ ఇవన్నీ ఆదివాసీ సంస్కృతికి ఏమాత్రం, ఆదివాసీ సంస్కృతే కాదు మన మొత్తంగా భారతదేశ సంస్కృతికి చాలా భిన్నమైంది, వ్యతిరేకమైంది. ఆదివాసీ సంస్కృతికి అయితే పూర్తిగా అది వ్యతిరేకమైంది. వాళ్ళని ఒక అంటే ఆడవాళ్ళుగా కాకుండా ఒక వినియోగ వస్తువుగా చూపించే సంస్కృతిలో భాగమే ర్యాంప్ వాక్. అది ర్యాంప్ వాక్ కానీ, ఈ బ్యూటీ పేజెంట్లు కానీ, ఇవన్నీ కూడా అంటే ఈ కమర్షియల్ ఐటమ్ గా మాత్రమే ఆడవాళ్ళని చిత్రీకరించే దాంట్లో భాగంగా ఇవన్నీ పెద్ద ఎత్తున తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి, ఇటువంటి చేయడానికి చేసే పనులు ఒకటి. ఏదైతే రెండవది, వీళ్ళు వాలంటరీగా కూడా పోలేదు, వీళ్ళకి అసలు మోసం చేసి అక్కడికి తీసుకెళ్ళిండ్రు. అంటే వీళ్ళకి చెప్పింది ఏంటంటే, అక్కడ మేము కుట్టు పని కోసం, అంటే ఈ సరెండర్ అయిన వాళ్ళందరినీ చాలా మందిని
ఏవో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతోటి అక్కడ కుట్టు పనులు అట్లాంటివన్నీ నేర్పిస్తున్నారు. కుట్టు పనులు అంటే ఉపయోగకరమే, కానీ అక్కడ ఛత్తీస్గఢ్ లో చాలా ప్రాంతాల్లో కుట్టు పనే కాకుండా ఈ బ్యూటీషియన్ పనులు నేర్పిస్తున్నారు. ఆదివాసీలు బ్యూటీషియన్ పనులు నేర్చుకొని ఏం చేస్తారండి? వాళ్ళు మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం అని ప్రధానంగా అంటున్న వాళ్ళు. ఎవరైనా వాలంటరీగా ఎవరికైనా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది వేరే విషయం, కానీ అంటే వాళ్ళందరినీ మీ స్కిల్ డెవలప్మెంట్ ఇవి ఉన్నాయనంటే వాళ్లకు, వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ సమాజానికి ఉపయోగపడే రీతిలో చేయకుండా ఇవన్నీ వాళ్ళకి చాలా భిన్నమైన ఇవి చేస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ ఏం చెప్తా ఉందంటే, మేము ఒకప్పుడు వీళ్ళు ఎర్ర జెండాలు పట్టుకొని అడవిల్లో తుపాకులు పట్టుకున్న వ్యక్తుల్ని అసలు వాళ్ళని ఏం చేయకుండా జాగ్రత్తగా ఇక్కడైతే రాజధాని వైపు తీసుకొచ్చి కూడా ర్యాంప్ వాక్ చేయించి వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేసే విధంగా, అభినందించే విధంగా, చప్పట్లు కొట్టే విధంగా కూడా కృషి చేయగలిగినాం మేము అని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రస్తావిస్తారు కదా ఛత్తీస్గఢ్ సంబంధించి. అంటే బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు అనేది కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కదా కీలకమైంది. అంటే ఆ అమ్మాయిలు ఎవరైతే ఆ ర్యాంప్ వాక్ మీద బలవంతంగా నడిపించారో, బలవంతం ఎందుకు అనాల్సి వస్తుందంటే వాళ్ళ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పారు, మాకు అసలు మమ్మల్ని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చింది. అందులో ఒక పోలీస్ అమ్మాయి కూడా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అమ్మాయి కూడా వీళ్ళతో పాటు, అంటే ర్యాంప్ వాక్ లో చేసిన వాళ్ళలో ఒక అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తే, అంటే బహుశా డిఆర్జీ అట్లా కావచ్చు. ఆమె కూడా మాకు కుట్టు పని మీద తీసుకెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లి మాతోటి సంతకాలు చేయించారు. ఆ హిందీ ఫార్మ్స్ మాకు తెలియదు అవి ఏవి కూడా. ఆ తర్వాత మేము ఇట్లా మాకు అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఈ హోటల్లో పెట్టి ఆ తర్వాత ఈ ట్రైనింగ్ ఇట్లా అంటే మేము దాన్ని వ్యతిరేకించినా కూడా భయపెట్టిండు మమ్మల్ని, మీరు తప్పక చేయాల్సిందే ఇది అని. ఇట్లా అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు బయట అంటే ఆడవాళ్ళని కమర్షియల్ ఐటమ్ గా మాత్రమే చూసేవాళ్ళు కొట్టే చప్పట్లు కాదు ఇంపార్టెంట్ కదా. అంటే ఆదివాసీలు ఎవరైతే ఏమనుకుంటున్నారో, అంటే ఎవరైనా ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను నేను ఇంపార్టెంట్, కానీ ఆ పక్కన ఇంకెవరో అంటే వాళ్ళకి ఏమైనా హాని చేయనంత కాలము నాతోటి బలవంతంగా చేయిస్తే నువ్వు వేరే ఎవరో చప్పట్లు కొడితే అదేమి పద్ధతి కాదు కదా. ఇక్కడ జరిగింది ఇది. అంటే ఇదే కాదు, అంటే ఆదివాసీలను ఒక ప్రదర్శన వస్తువుగా, మ్యూజియం లో వస్తువుగా, ఇప్పుడు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా 13,000 మందిని ఆదివాసీలను తీసుకొచ్చి అక్కడ డాన్స్ చేయించారు. అది వాళ్ళ జీవన సంస్కృతిలో నృత్యం అనేది ఒక అంతర్భాగం, కానీ ఇక్కడ ఇట్లా ప్రదర్శనలు చేయించడం అనేది వాళ్ళని తీవ్రంగా అవమానపరిచేటటువంటి ఇది. అంటే ఇక్కడ కావాలనే బీజేపీ ఆదివాసీల సంస్కృతిని ఇవన్నీ కూడా కించపరిచే విధంగా చేస్తుంది అనుకోవచ్చా ఇవన్నీ అంటే ప్రదర్శనలు ఇవన్నీ చూస్తుంటే? నిజానికి ఈ బీజేపీకి సంబంధించి అయితే ఇది మరింత ఆత్మవంచనతో కూడిన ఇది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి ఏమంటారు, హిందూ సంస్కృతి లేదా కొన్ని భారత సంస్కృతి అని అంటున్నారు. ఈ ర్యాంప్ వాక్లు ఇవన్నీ భారత సంస్కృతిలో భాగమా? కాదు కదా. ఇప్పుడు ఆదివాసీలను ఒకటి వాళ్ళ సంస్కృతిని దూరం చేసి హైందవీకరణ చేయటం అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. రెండోది అసలు వాళ్ళు చెప్పేదానికైనా కూడా ఈ దేశ సంస్కృతి, ఈ పోనీ హిందూ సంస్కృతిలో ఈ ర్యాంప్ వాకులు ఇట్లా ప్రదర్శనలు చేయటం ఇవన్నీ ఎటువంటి ఇది, కాబట్టి చాలా దుర్మార్గం కదా. అంటే ఈ ఆత్మవంచన, మనం ఇటువంటి ఆత్మవంచనలు చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఈ కావడి యాత్ర అని ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న దీంట్లో ఎంత అశ్లీలమైన డాన్సులతోటి చేయిస్తున్నారు. చప్పట్లు కొడతారు, చప్పట్లు కొట్టేది అంత దేశం అంతా అశ్లీలతను వ్యాపింపజేస్తే ఒక పదే ఒక దాన్ని చెప్తుంటే అబద్ధం కూడా నిజమవుతుంది అనే దానిలాగా ఇదే సంస్కృతి అనేటట్టు ఇప్పుడు వ్యాపింపజేస్తున్నారు. మన నిజానికి 30-40 ఏళ్ల నుంచి కూడా బ్యూటీ కాంటెస్ట్లను, ర్యాంప్ వాక్లను ప్రదర్శన చేసి కాలేజీల్లో పిల్లలతోటి అవన్నీ చేయించేది ఈ సమాజంలో ఉంది. ఇప్పుడు ఆదివాసీల్లో కూడా ఇటువంటిది ప్రవేశపెట్టి అక్కడ కూడా ఈ మైల్డ్ కరప్షన్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ కూడా ప్రతిసారి చెప్తా ఉందన్న, ఆదివాసీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఎప్పుడూ కూడా ఎర్ర జెండా తప్ప అసలు ఈ త్రివర్ణ పతాకం గురించి ఎప్పుడూ చెప్పలేదు. వీళ్ళు మొత్తం అభివృద్ధికి మొత్తం నోచుకోలేదు. ఈ దేశంలో పౌరుల అసలు ఎప్పుడు కూడా వీళ్ళు ఉండలేదు. ఆదివాసులను మొత్తం కూడా ఇన్ఫార్మర్ల పేరుతో చాలా మంది మావోయిస్టులు చంపేసి ఇప్పుడు ఆదివాసీలు అందరూ సంఖ్యలు తెంచుకుండా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే అడవిలో మొత్తం వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించేసాం, సంతోషంగా ఉంటారు, మంచి పరిపాలన ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇక్కడ మొన్ననే నేను ఒక చిన్న రీల్ చూశాను. అందులో 80 ఏళ్ల తర్వాత ఇక్కడ మొదటిసారి ఈ గ్రామంలో ఎర్ర జెండా ఎగిరింది అని అన్నారు.
మావోయిస్టులు ఉన్నది అక్కడ 40 ఏళ్ల నుంచే. అంతకు ముందు 40 ఏళ్ళు కూడా ఎగరలేదు కదా. అవును. అంటే ఆ ఆదివాసీలకు ఈ దేశం స్వాతంత్రం వచ్చింది అని చెప్పిన తర్వాత కూడా అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదు. అంటే వాళ్ళకి స్వాతంత్రం రాలేదు. వాళ్ళకి స్వాతంత్రం రాలేదు. అందుకే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మావోయిస్టులను అక్కడ నుంచి వెళ్ళగొట్టామని అంటే మావోయిస్టులని నిజానికి మావోయిస్టులు అంటే ఏదో బయటి సమాజానికి చెందిన తెలుగు వాళ్ళు మాత్రమే మావోయిస్టులు కాదు. అక్కడ ఆదివాసీల్లో 70-80% ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 90%, 100% వాళ్ళంతా మావోయిస్టులే. కాబట్టి ఈ బయట సరే సాయుధ ఉద్యమాన్ని ప్రస్తుతానికి లేకుండా చేసినామని చెప్పుకున్నా ఒక వాళ్ళనే కాదు, ఇప్పుడు ఏంటి ఆదివాసీల్ని అక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతున్నది కదా మైనింగ్ కోసం దీనికోసము. అక్కడ ఎంత పర్యావరణ నష్టం, ఇది ఆదివాసులకు మాత్రమే నష్టం కాదు, మొత్తం దేశానికే నష్టం ఇది. ఎందుకంటే దేశంలో ఉన్న అటవీ సంపదన అంతా కూడా అడవులన్నిటిని కూడా ప్రతి చోట ఒక్కో చోట ఇప్పుడు నికోబార్ ఐలాండ్స్ లో అదానికి రిసార్టులు వీటన్నిటితో చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ మన ఛత్తీస్గఢ్ లో కానీ, జార్ఖండ్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ పెద్ద ఎత్తున అడవులని నాశనం చేయడానికి దానికోసమే ముఖ్యంగా మావోయిస్టులు దానికి ప్రతిబంధకంగా ఉన్నదే. వాళ్ళ మీద ఇంత అణచివేత చేసి వాళ్ళని ఇప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ వాళ్ళ మన అంతేందుకు తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా ఆదివాసీ ప్రాంతం. ఇప్పుడు మొన్న ఒకటి చేపలు పట్టుకుంటున్నారు నదిలో ఫారెస్ట్ అధికారులు పోయి బెత్తాలతో కొడుతున్నది కూడా వీడియోలు వచ్చాయి. ఎంత దుర్మార్గం అంటే ఒకప్పుడైతే ఇట్లా ఈ 30-40 ఏళ్లుగా ఫారెస్ట్ అధికారులకు అట్లాంటి దౌర్జన్యం చేసే దమ్ములు ఉండేవా? కానీ ఇప్పుడు ఆదివాసీలు అక్కడ నివసించే వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే వాళ్ళని నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు అని కొడుతున్న పరిస్థితి చూస్తున్నాం కదా. కాబట్టి ఇది ఈ అభివృద్ధి పేరుతోటి అక్కడ ఆదివాసీలని వినాశనం, వాళ్ళని విస్థాపితం చేయడం ప్రయత్నమే తప్ప అవి అన్ని చేసి ఏంటి అని ఆ మినరల్స్ కానీ లేకపోతే ఖనిజాలు వీటన్నిటిని అదానికి అప్పచెప్పడానికి, ఇంకా అంబానీకి అప్పచెప్పడానికి ఇవే జరుగుతున్నాయి కదా, లాయిడ్కి అప్పచెప్పడానికి. సో ఇది ఆదివాసీల పేరుతో జరిగే ఇది కాదు. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ పేరుతో చాలా మంది మావోయిస్టులు లేకుండా చేసినాం, ఇప్పుడు మావోయిస్టులు లేకుండా విముక్తి భారత్ చేసుకోగలిగినాం అని చెప్పేసి ఆ ప్రభుత్వమే మాట్లాడుతుంది. అసలు ఆ నక్సలిజం ఏమీ లేదు, ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతంలో కావచ్చు లేకపోతే అబూజ్మడ్ అడవులు ఎక్కడ కూడా నక్సలైట్లు లేరు, ఇప్పుడు మనం ఎక్కడైనా విశాలంగా తిరగొచ్చు అని చెప్పి ప్రభుత్వమే చెబుతూ చాలా మందికి ఉపా కేసులు పెట్టింది. అంటే మావోయిస్టులతో సంబంధాలు ఉంటాయి, భావజాలం ఉంది, మావోయిస్టులకు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తున్నారు అని చెప్పి చాలా మంది ఉపా కేసులు వాళ్ళ పైన కూడా పెట్టింది. మరి వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? ఆల్రెడీ మావోయిస్టులు లేరు, అయిపోయింది అని అన్నప్పుడు, యుద్ధం అయిపోయింది, అంత శాంతియుత వాతావరణం అన్నప్పుడు ఉపా కేసులు ఎందుకు ఎత్తివేయలేకపోతుంది అసలు? అంటే అదే కదా, ఇప్పుడు ఉపా కేసులని ఎత్తివేయాలని ఇప్పుడు రేపు 29వ తారీఖు ఆగస్టు 29 నాడు ఒక ధర్నా కూడా ఉంది ఇక్కడ ఆదివాసులు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఇప్పుడు దాదాపు 45 మంది ఉపా కేసుల్లో ఉన్న అంటే మావోయిస్ట్ కేసులతోటి ఉపా కేసుల్లో పిఎఫ్ఐ వాళ్ళ మీద ఉంది కూడా ఉన్నాయి. వాళ్ళని పక్కన పెడితే మావోయిస్టుల పేరుతో ఆ 45లో 40 మంది ఆదివాసులే. అది కూడా ఒక అందులో 6 మైనర్లు, 5 బాలికలు, 1 బాలుడు, మైనర్లు. వాళ్ళని జువెనైల్ హోమ్ లో పెట్టిండ్రు. ఆ జువెనైల్ హోమ్ లో పెట్టిన వాళ్ళని కూడా జువెనైల్ బోర్డు బెయిల్ రిజెక్ట్ చేసింది, జువెనైల్ కోర్టు. అంటే ఎంత దుర్మార్గంగా అసలు ఎంతెంత నేరాలు చేస్తున్న వాళ్ళని ఈజీగా బెయిల్ ఇచ్చేస్తున్నారు కానీ 6 మైనర్స్ కూడా బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు అదే మొన్న డీజీపీ కూడా అక్కడ ములుగులో మాట్లాడుకుంటూ మేము మావోయిస్టులపైకి పెట్టిన కేసులను కూడా తీసేసే పరిస్థితులు పరిగణలోకి తీసుకొని చూస్తామని అన్నారు. ఇప్పటికి దాదాపు అంటే మార్చి 31 నాడు అమిత్ షా ప్రకటించిండు మావోయిస్టులు భారతదేశంలో ఇక సాయుధ మావోయిస్టులు లేరు అని. మరి వీళ్ళు ఇప్పుడు జైళ్లలో ఉన్న వాళ్ళంతా చాలా ఎక్కువ మందికి కింది స్థాయి క్యాడర్లు, దళ సభ్యులు. సరే కొంతమంది ఒక మధ్య స్థాయి నాయకత్వం ఉండిండొచ్చు కానీ మరి వీళ్ళంతా అంటే నాయకులనేమో నువ్వు సరెండర్ అయ్యి ఉద్యమము ఇది చేసినారని కానీ వాళ్ళని మిగిలిన వాళ్ళని మాత్రం ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు 90% ఆదివాసీలే. వాళ్ళు ఇక సరిగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా 90 కాదు ఇంకా ఎక్కువే ఆదివాసీలు, 90%. అక్కడైతే 1000 మందిలో ఉన్నారు, ఇక్కడైతే కాబట్టి ఇది కూడా చాలా
దుర్మార్గము. అందరూ వీళ్ళని విడుదల చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అన్న ఈ ర్యాంప్ వాక్ సంబంధించి కూడా మీరు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మీ డిమాండ్స్ ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? అంటే ఆదివాసులని ఇట్లా వాళ్ళ సంస్కృతికి భిన్నమైన అంటే కమాడిటీగా ఇట్లా చేయటం అనేది వెంటనే మానుకోవాలి. అంటే ఒక ర్యాంప్ వాక్ లాంటివే కాదు, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ లో డాన్సులు చేయించేలాంటివి ఇటువంటివన్నీ వాళ్ళు తమ సంస్కృతిలో అంటే ఈ విషయానికి సంబంధించింది అయితే ఆదివాసుల్ని తమ గ్రామాలకు తాము వెళ్ళేటట్టు ఇప్పుడు క్యాంపుల్లో నిర్బంధించిన వాళ్ళని వదిలేసి బలవంతంగా స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి బ్యూటీషియన్ ఇట్లాంటి ర్యాంప్ వాకులు ఇట్లాంటి ఫ్యాషన్ దుస్తులు కాదు, వాళ్ళు తమ సంస్కృతిలో భాగంగా తాము ఏం చేయదలుచుకుంటే అది ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైము ఈ బీజేపీ ఇది అసలు ఎంత ఆత్మవంచన నయవంచన అని అది ఇంతకు ముందే అన్నాను కదా నేను. ఇది ర్యాంప్ వాకులు ఈ బ్యూటీ పేజెంట్లు ఇవన్నీ హిందూ సంస్కృతిలో లేదా భారత సంస్కృతిలో భాగమా? కాబట్టి ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం. కాబట్టి ఆదివాసుల్ని వాళ్ళ సంస్కృతి వాళ్ళ జీవనం వాళ్ళ విస్థాపనం వాళ్ళని విస్థాపితం చేయకుండా వాళ్ళ అడవుల్లో వాళ్ళు జల్ జంగల్ జమీన్ అని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న ఇది వాళ్ళ మానాలను వాళ్ళని బ్రతికి వాళ్ళు ఏ క్రమంలో అంటే చుట్టూ ఉన్న సమాజాన్ని సమాజ ప్రభావం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు తాము ఐచ్ఛికంగా ఎట్లయితే అభివృద్ధి కోరుకుంటారో దాన్ని వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఆ పేసా చట్టము వీటినన్నింటినీ అమలు చేసినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా అభివృద్ధి చాలా మంది కోరుకుంటారు. అంటే అభివృద్ధి అంటే విద్య కావాలని కోరుకుంటున్నారు, వైద్యం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఆదివాసీలు నక్సలైట్లు ఉన్న ప్రాంతం కాదు, నక్సలైట్లు లేని ఆదివాసీ ప్రాంతాలు దేశంలో చాలా ఉంది. అక్కడ వైద్యం విద్య ఎట్లా ఉంది? అక్కడ ఏం మావోయిస్టులు అడ్డుపడడం లేదు కదా. అంతేందుకు అక్కడెక్కడో ఎందుకు మనం మైదాన ప్రాంతాల్లో గ్రామాల్లో ఎట్లా ఉంది? కాబట్టి ఇవి అన్ని ఉట్టి మావోయిస్టులను బ్లేమ్ చేయడానికి లేదా అభివృద్ధి పేరుతోటి మిగిలిన ప్రజల్ని దిగ్భ్రమం గురి చేయడానికి వాళ్ళ అభిప్రాయాన్ని మలచడం కోసం వాడే వాదనే తప్ప వాస్తవం కాదు అది. రైట్ థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పౌర హక్కుల సంఘం నేతలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఆదివాసీలకు సంబంధించి నిజంగా అసలు ఈ ర్యాంప్ వాక్ అనేది దేశ సంస్కృతి కాదు కదా, అసలు హిందూ సంస్కృతి కాదు కదా, దీన్ని ఎందుకు మీరు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళ యొక్క ఆదివాసీ హక్కులను కూడా కాలు రాసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళని బలవంతంగా ఎక్కడైతే సంవత్సరం ముందు లొంగిపోయినటువంటి మహిళా మావోయిస్టులను తీసుకెళ్లి వాళ్ళను ఒక వైట్ పేపర్ లేకపోతే హిందీలో ఉన్నటువంటి పేపర్లో సంతకాలు చేయించి ర్యాంప్ వాక్ సంబంధించి చాలా మంది అక్కడ కొంచెం పక్క కంట్రీల నుంచి బ్యూటీషియన్స్ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయడం ఏంటి, మీకు ట్రైనింగ్ ఏదైతే టైలరింగ్ నేర్పిస్తామని చెప్పేసి ర్యాంప్ వాక్ చేయించడం ఏంటి, అసలు ఎక్కడ సాంప్రదాయం? వాళ్ళ సాంప్రదాయాలను ఆదివాసీల యొక్క సంస్కృతిని మొత్తం కూడా కాలరాస్తా ఉన్నారు, అవమానపరుస్తున్నారు వాళ్ళ సంస్కృతిని. ఖచ్చితంగా ఇవన్నీ మానుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అందులో అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే ఎంతమంది నాయకులు అందరిపైన కూడా అరెస్ట్ వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉండాలి. అదేవిధంగా న్యాయస్థానంలో కూడా ఒక జడ్జిని మాకు నియమించి ఖచ్చితంగా సత్వర పరిష్కారం అందించాలి. ఈ విధంగా ఆదివాసీల సంస్కృతి పైన లేకపోతే వాళ్ళ హక్కులను కాలరేసే విధంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షించాలనే పరిస్థితి రావాలి అని చెప్పేసి కూడా పౌర హక్కుల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉపా కేసులు కూడా అన్నింటినీ కూడా ఎత్తివేయాలి. మావోయిస్టులు చనిపోయారని చెప్తా ఉన్నారు, కానీ ఉపా కేసులు ఎందుకు పెట్టి ఇంకా ఉన్నాయా? ఉపా కేసులు కూడా ఉపసంహరించుకోవచ్చుగా, వాటిని రద్దు చేయొచ్చుగా. రద్దు చేస్తే మావోయిస్టులు లేనప్పుడు ఇంకా ఉపా కేసులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అయినా ప్రభుత్వం ఎందుకు భయపడుతూ ఉపా కేసుల్లో మమ్మల్ని జైల్లో బంధిస్తా ఉంది అంటూ కూడా ఆ పౌర హక్కుల సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తారు. చూడాలి మరి 29 పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ లో మరి ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం మరి ఉపా కేసును ఎత్తివేసేటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చూడాలి.